హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ జాబ్స్ ఫర్ యూ. ఫ్రెండ్స్, ప్రభుత్వ రంగ సంస్థల్లో వస్తున్నటువంటి ఉద్యోగాల గురించి ఎప్పటికప్పుడు మీకు ఇన్ టైంలో మన ఛానల్ ద్వారా మీకు అప్డేట్స్ తెలియజేస్తూనే ఉన్నాం. ఇప్పుడు కూడా ఒక మంచి ప్రభుత్వ రంగ ఉద్యోగానికి సంబంధించినటువంటి ఒక మంచి నోటిఫికేషన్తో మీ ముందుకు రావడం జరిగింది ఫ్రెండ్స్. సో కెనరా బ్యాంకుకి సంబంధించినటువంటి మరి ఒక మంచి నోటిఫికేషన్గా చెప్పుకోవచ్చు దీన్ని. సో డిసెంబర్ 2 వరకే అప్లికేషన్ టైం ఉంది, వెంటనే అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. సో అఫీషియల్ నోటిఫికేషన్లోనికి వెళ్ళి మనం ఫర్దర్ డీటెయిల్స్ ఏంటి అనేటువంటి వివరాలు మనం చూడబోయే ముందుగా వచ్చిన రిక్వెస్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఎప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, ఆల్ అనేటువంటి ఆప్షన్ సెట్ చేసి పెట్టుకోండి. అప్పుడే రెగ్యులర్గా మేము పెట్టేటువంటి వీడియోస్ యొక్క అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అంత మాత్రమే కాదు, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్, మాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది. ఒక లేట్ చేయకుండా మన అఫీషియల్ నోటిఫికేషన్లోనికి వెళ్దాం. సో ఇది ఫ్రెండ్స్, మరి జాబ్ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి అఫీషియల్ అప్డేట్ పీడిఎఫ్ ఫార్మాట్లో ఉంది, డౌన్లోడ్ చేసుకున్నాం. క్యాన్ఫిన్ హోమ్స్ లిమిటెడ్ అనేటువంటి సంస్థ నుంచి మరి ఉద్యోగాలు రావడం జరిగింది. అయితే ఇది కెనరా బ్యాంక్ స్పాన్సర్ చేస్తున్నటువంటి సంస్థ ఫ్రెండ్స్. ఇది హోమ్ లోన్స్ అండ్ డిపాజిట్ సంబంధించినటువంటి ఒక బ్యాంకింగ్ వ్యవస్థే ఇది కూడా. అయితే ఇది స్పాన్సర్ ఎవరంటే కెనరా బ్యాంక్. కెనరా బ్యాంక్ మనకు తెలుసు కదా, కెనరా బ్యాంక్ సిండికేట్ బ్యాంక్ ఇప్పుడు ఒకటిగా కనెక్ట్ అయి ఉన్నాయి. సో ఆ కెనరా బ్యాంక్ నుంచి ఈ నోటిఫికేషన్ దాని అనుబంధ సంస్థ అయినటువంటి క్యాన్ఫిన్ హోమ్స్ లిమిటెడ్కి సంబంధించి అప్లికేషన్ రావటం జరిగింది. ఎంగేజ్మెంట్ ఆఫ్ జూనియర్ ఆఫీసర్స్ ఆన్ కాంట్రాక్ట్, అంటే ఈ ఉద్యోగాలను కాంట్రాక్ట్ బేసిక్స్ తరపున ప్రస్తుతానికి తీసుకోవటం జరుగుతుంది అని తెలియజేస్తున్నారు. జూనియర్ ఆఫీసర్స్ పోస్ట్కి సంబంధించి. సో ఆన్లైన్ అప్లికేషన్ డేట్ వచ్చేసి 26వ తారీఖు, మరి చివరి తేదీ వచ్చేసి 2వ తారీఖు డిసెంబర్ ఈవినింగ్ 5 గంటల లోపు మనం అప్లై చేయాలని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో ఆ తర్వాత ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే 50 వేకెన్సీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. తర్వాత మరి ఆంధ్రప్రదేశ్, తెలంగాణకి సంబంధించి ఎక్కడెక్కడ పోస్టుల వేకెన్సీ ఉన్నాయంటే సో హైదరాబాద్, విజయవాడ, గొల్లపూడి, కర్నూలు, మంచిర్యాల్, శ్రీకాకుళం అండ్ భీమవరం, వీటిల్లో వేకెన్సీస్ ఉన్నట్లుగా చాలా క్లియర్గా తెలియజేశారు. అది కింద కూడా చాలా ఉన్నాయి, అయితే మనకు అవసరం లేదు, అందువల్ల వాటిని మేము తెలియజేయటం లేదు. సో ఎలిజిబిలిటీ ఏంటి అనేటువంటి విషయాన్ని దగ్గరికి వస్తే ముందు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనం చూస్తే ఎనీ డిగ్రీ, ఏ డిగ్రీ చదువుకున్నటువంటి వారైనా కూడా మరి దీనికి అర్హులే ఫ్రెండ్స్. ఇక ఏజ్ రిలాక్సేషన్ గురించి వస్తే మ్యాక్సిమం 21 to 30 years ఇక్కడ మెన్షన్ చేశారు. అయితే రిజర్వేషన్ బేస్ కింద రిలాక్సేషన్ కామన్గా ప్రతి ఉద్యోగానికి కూడా ఉంటుంది, అయితే ఇక్కడ మెన్షన్ చేయలేదు. కానీ సో ఆన్లైన్లో మనం అప్లై చేసేటప్పుడు మనకి రిలాక్సేషన్ ఆటోమేటిక్గా అప్లికబుల్ అవుతుంది ఫ్రెండ్స్, సో టెన్షన్ లేదు. సో అదర్ రిక్వైర్మెంట్స్ ఏంటంటే క్యాండిడేట్ మస్ట్ బీ ఏబుల్ టు స్పీక్ రైట్ అండ్ రిటన్ టు లోకల్ లాంగ్వేజెస్ అపార్ట్ ఫ్రమ్ ఇంగ్లీష్. సో మన లోకల్ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో తెలుగు, హిందీ, ఇంకేదైనా కావచ్చు, మనం దాన్ని చదవగలగాలి, రాయగలగాలి, చెప్పగలగాలి. ఇంక్లూడింగ్ అంటే అందులో ఇంగ్లీష్ భాగంగా కలిసిపోయి ఉండాలి అనేటువంటి కండిషన్ ఇక్కడ పెట్టడం జరిగింది. సో ఇన్ కేస్ అది చేయలేనప్పుడు అప్లై చేయాల్సినటువంటి అవసరం లేదని కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో జాబ్ ప్రొఫైల్ ఏంటని కనుక మనం చూస్తే ఏం పని చేయాలి ఉద్యోగం వచ్చే కానీ చూస్తే మరి కస్టమర్స్ డాక్యుమెంటేషన్స్ అండ్ స్కానింగ్ ఆఫ్ డాక్యుమెంట్స్, డేటా ఎంట్రీ, ఆపరేషన్ ఆఫ్ ఇన్ కంప్యూటర్స్, మార్కెటింగ్, హౌసింగ్ లోన్స్, మేకింగ్ ఫోన్ కాల్స్ టు కస్టమర్ ఫర్ బిజినెస్ రికవరీస్. సో ఈ విధంగా కస్టమర్ని అటెండ్ చేయటం, డాక్యుమెంటేషన్స్ వర్క్ ఏదన్నా ఉంటే దాన్ని కంప్లీట్ చేయటం, డాక్యుమెంట్స్ని స్కానింగ్ చేయటం, అదంతా కూడా సిస్టంలో అప్డేట్ చేయటం. సో హౌసింగ్ లోన్స్ గురించి వచ్చినటువంటి వారికి, సంస్థకు వచ్చినటువంటి వారికి ఎక్స్ప్లెయిన్ చేయటం. అదేవిధంగా కొంతమందికి సంబంధించి బిజినెస్కి సంబంధించి, రికవరీస్కి సంబంధించి వారికి ఫోన్ చేసేసి దాని గురించినటువంటి రికవరీకి సంబంధించినటువంటి అప్డేట్స్ని సేకరించడం. ఈ విధంగా ఇంకా వివిధ రకాల పనులు ఇంకా ఉండవచ్చు, అవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఇది జాబ్ ప్రొఫైల్కి సంబంధించినటువంటి డీటెయిల్స్. సో ఆ తర్వాత మనం చూస్తే పీరియడ్ ఆఫ్ కాంట్రాక్ట్ అండ్ టర్మినేషన్. సో ఇందాకే మనం చెప్పుకున్నాం కదా, ఇది కాంట్రాక్ట్ బేసిక్ వర్క్ అని. సో ఎన్నకాలం ఇది కాంట్రాక్ట్లో ఉంటుందంటే
1 ఇయర్ ఓన్లీ అని ఇవ్వటం జరిగింది ఫ్రెండ్స్. అయితే ఇక్కడ మరొక మ్యాటర్ కూడా మెన్షన్ చేశారు ఏంటంటే ద సేమ్ మే బీ ఎక్స్టెండెడ్ ఫర్ ది ఫర్దర్ 2 ఇయర్స్ అండ్ సోల్డ్. అంటే మనం కంటిన్యూ చేస్తూ ఉండగా మరొక 2 ఇయర్స్ పెంచడానికి ఇక్కడ 100% ఆస్కారం ఉన్నట్లుగా తెలియజేశారు. అంటే టోటల్గా 3 ఇయర్స్ ఉంటుందన్నట్లుగా ఇక్కడ మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో ఇన్ సర్వీస్లో ఉండగా ఇంకేదైనా రిలాక్సేషన్స్ ఆ టైంలో వస్తాయేమో ఇప్పటికైతే మెన్షన్ చేయలేదు, కానీ ప్రస్తుతానికి 1 ఇయర్ కాంట్రాక్ట్ బేసిస్ అయితే చేస్తూ ఉండగా ఇంకో 2 ఇయర్స్ ఎక్స్పెండ్ చేస్తారు. అంటే మన యొక్క వర్కింగ్ను బట్టి అది డిసైడ్ చేయడం జరుగుతుంది కావచ్చు. సో ఇది ఫ్రెండ్స్. సో కాంపన్సేషన్స్ గురించి మనం కనుక ఆలోచిస్తే జూనియర్ ఆఫీసర్స్కి సంబంధించి స్టార్టింగ్ శాలరీ ఫస్ట్ 16,000 ఇవ్వటం జరుగుతుంది పర్ మంత్. ఇన్ కేసు సెకండ్ ఇయర్కి కనుక వాళ్ళు ప్రమోట్ అయితే స్టార్టింగ్ 18,000 ఇవ్వటం జరిగింది. అలాగే థర్డ్ ఇయర్కి కూడా వాళ్ళు ప్రమోట్ అయితే 21,000 పర్ ఇయర్ పర్ మంత్ ఇవ్వటం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఆటోమేటిక్గా పిఎఫ్కి వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. అండ్ 1,800 రూపాయలు డిడక్ట్ అవుతుంది. కంపెనీ తరపు నుంచి 1,800, మీ శాలరీ నుంచి 1,800 పిఎఫ్ రూపంలో రావడం జరుగుతుంది. సో మొబైల్ ఛార్జెస్ కింద 6,000 రూపాయలు పర్ మంత్ ఇస్తారు. కన్వీనియన్స్ ఎక్స్పెన్సెస్ కింద 5,000, స్పెషల్ అలవెన్సెస్ కింద 1,000 రూపాయలు. అంటే టోటల్గా స్టార్టింగ్ 16,000 అయినప్పటికీ కూడా ఈ అలవెన్సెస్ అన్నీ కలుపుకొని 18,000 మన చేతికి అందుతాయి ఫ్రెండ్స్. సో క్యాజువల్ లీవ్స్ వగేరా ఇవన్నీ కూడా రిమైనింగ్ డీటెయిల్స్ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో హౌ టు అప్లై అనే దాని గురించి మనం చూస్తే, ఎలా అప్లై చేయాలని చూస్తే ఇక్కడ ఆన్లైన్ వెబ్సైట్ లింక్స్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. దీంట్లోకి వెళ్ళండి. అంత మాత్రమే కాదు, సేమ్ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో కూడా పెడతాను, మీరు అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. అంటే ఎట్లాగా ఒకసారి అప్లై ముందు నోటిఫికేషన్ డౌన్లోడ్ చూసుకొని మొత్తం చదివి బాగా తర్వాత అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఆ తర్వాత మరి కొన్ని గైడ్లైన్స్ ఇచ్చారు. ఈ గైడ్లైన్స్ కూడా మీరు ఖచ్చితంగా ఒకసారి చదవటం ఎంతైనా మంచిది. సో అప్లికేషన్ మాత్రం లాస్ట్ డేట్ 2వ తారీఖు 12వ నెల డిసెంబర్లో 5 గంటల వరకు కూడా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఆవశ్యకత ఉంది, ఇక్కడ మస్ట్గా తెలియజేశారు. తర్వాత సెక్షన్ 2 ప్రొసీడ్యూర్ అండ్ కాల్ లెటర్ అనేటువంటి వివరాలు ఇక్కడ తెలియజేశారు. సో సెలక్షన్ ఎలాగ ఉంటుంది అనేటువంటి వివరాలు చూస్తే, పంపించినటువంటి అప్లికేషన్స్ అన్నింటిలో నుంచి కూడా షార్ట్ లిస్ట్ చేసి అప్లికేషన్ ఉన్నటువంటి వారిని వారి అకాడమిక్ ఇయర్ క్వాలిఫికేషన్, స్కోరు, ఎక్స్పీరియన్స్ ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేసి వాళ్ళకి మరి వెబ్సైట్లోనే అప్డేట్ చేస్తారు, కంపెనీ వెబ్సైట్లోనే అప్డేట్ చేస్తారు. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. సో అట్లాగా ఎవరైతే అప్డేట్ చేయబోరో వారికి రిటర్న్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ ఉంటుంది. రిటర్న్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఇక్కడ 2 పరీక్షలు, ఒకటి రిటర్న్ టెస్ట్ ఉంటుంది, తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. రిటర్న్ టెస్ట్ ఏం రిటర్న్ టెస్ట్ ఉంటుంది, ఏం చదవాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎన్ని మార్కులకు ఉంటుంది, ఆ డీటెయిల్స్ అని ఇక్కడ మెన్షన్ చేయలేదు. సో క్యాండిడేట్ లిస్ట్ సెలెక్ట్ చేసిన తర్వాత ఆ రిటర్న్ టెస్ట్, ఇంటర్వ్యూ డేట్స్ అనౌన్స్ చేసినప్పుడు మిగిలినటువంటి ఫర్దర్ డీటెయిల్స్ రిలీజ్ చేస్తారని వాళ్ళు ఇక్కడ ప్రత్యేకంగా తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇంటర్వ్యూ ప్లస్ రిటర్న్ టెస్ట్ ప్లస్ ఇంటర్వ్యూ ఖచ్చితంగా ఉంటుంది అనేటువంటి విషయం ఇక్కడ చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో జనరల్ ఇన్స్ట్రక్షన్స్, క్యాండిడేట్కి సంబంధించినటువంటి జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ చాలా ఇచ్చారు. ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకుంటే మనకి మంచిది ఫ్రెండ్స్. సో అప్లికేషన్ వెబ్సైట్ అయితే ఇది. సో నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు డైరెక్ట్గా వెళ్ళిపోయి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ని క్లిక్ చేసి నేరుగా అప్లికేషన్ ఓపెన్ అయిపోతుంది. సో అక్కడ అప్లై చేయొచ్చు. ఒకసారి మనం అప్లై చేయడానికి కూడా ఏ విధంగా ఫార్మేట్ ఎలా ఉందనేది కూడా మనం ఒకసారి జనరల్గా చెక్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్, క్యాన్ఫిన్ హోమ్స్ లిమిటెడ్ స్పాన్సర్ కెనరా బ్యాంక్. ఇది అఫిషియల్ వెబ్సైట్లోకి మనం వచ్చాం. ఇక్కడ మనం చూస్తే రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ ఆఫీసర్స్ ఆన్ కాంట్రాక్ట్, క్లిక్ హియర్ టు అప్లై ఆన్లైన్, ఈ పేజీలోకి డైరెక్ట్గా వచ్చేస్తాం. సో మనం ఒకసారి క్లిక్ చేసి చూస్తే ఇక్కడ మనకి ఆన్లైన్ కెరియర్, క్లిక్ రెజ్యూమ్ అండ్ డిపార్ట్మెంటల్ జూనియర్ ఆఫీసర్స్, ఓకే అప్లికేషన్ రిలీజ్ అయిపోయింది. మనం చూస్తే ఇక్కడ అప్లికేషన్ సబ్మిట్ చేసేటువంటి విధానం, సెలెక్ట్ స్టేట్, మనం ఏ స్టేట్కి సంబంధించినటువంటి వారం అయితే ఆ స్టేట్ ఇచ్చేసేయండి. సెలెక్ట్ సిటీ అంటే మనకి వాళ్ళు ఆల్రెడీ మెన్షన్ చేసినటువంటి సిటీస్ అక్కడ ఇవ్వటం జరుగుతుంది. సో మీకు నియర్లో ఉన్నటువంటి సిటీ ఇచ్చేయండి. పర్సనల్ డీటెయిల్స్, మీ పేరు క్యాపిటల్ లెటర్స్లో, మీ డేట్ ఆఫ్ బర్త్, మేలా ఫీమేలా, ట్రాన్స్జెండర్ ఏదైతే అది, మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్,
ప్లస్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఏదైనా ఉంటే కనుక దాని గురించినటువంటి డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వాలి. ఆ తర్వాత రిలీజియన్ హిందూ, క్రిస్టియన్, ముస్లిం సంథింగ్ ఏదైనా కావచ్చు. ఆ తర్వాత నేషనాలిటీ హిందూ, తర్వాత ఫాదర్ నేమ్, మదర్ నేమ్ ఇవ్వండి, మదర్ టంగ్ ఇవ్వండి, నేటివ్ ప్లేస్ ఇవ్వండి, స్పౌజ్ నేమ్, స్పౌజ్ అంటే ఇన్ కేస్ మ్యారేజ్ అయి ఉంటే హస్బెండ్ ఆర్ వైఫ్ నేమ్ అక్కడ ఇవ్వాలి. ఇకపోతే కాంటాక్ట్ డీటెయిల్స్ చూస్తే మన కరెంట్ అడ్రస్, కరస్పాండెన్స్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. మొబైల్ నెంబర్, ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి వగైరా అన్నీ ఇవ్వాలి. సో ఏ లాంగ్వేజెస్ మీకు వచ్చు, రీడ్, రైట్, స్పీక్, సో దాని గురించినటువంటి డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వాలి. ముఖ్యంగా మదర్ టంగ్ గురించినటువంటి డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వాలి. సో ఇక్కడ సబ్మిట్ బటన్ ఉంది కదా, ఈ సబ్మిట్ బటన్ క్లిక్ చేసేస్తే సో అప్లికేషన్ సబ్మిట్ అయిపోతుంది. వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళు లిస్ట్ అవుట్ చేసుకొని ఇన్ కేస్ మనం క్వాలిఫై అవుతున్నాం అనుకుంటే మనల్ని కాంటాక్ట్ చేస్తారు త్రూ వాళ్ళ వెబ్సైట్. ఇదే వెబ్సైట్లో మన డీటెయిల్స్ మళ్ళీ రీఅప్లోడ్ చేయడం జరుగుతుంది వితిన్ ఫ్యూ డేస్లో. సో ఇది ఫ్రెండ్స్ అప్లికేషన్ విధానం కూడా. సో మంచి జాబ్స్గా చెప్పుకోవచ్చు. 1 year కాంట్రాక్ట్ బేసిక్ ఇచ్చినప్పటికీ కూడా వెంటనే మళ్ళీ 2 years ఇంకా పెంచే ఛాన్సెస్ 100% ఉన్నాయని చాలా క్లియర్గా వాళ్ళే మెన్షన్ చేశారు అఫీషియల్గా. సో తర్వాత ఇంకేదన్నా పాసిబిలిటీస్ కూడా ఉంది ఇది కొనసాగడానికి, పర్మనెంట్ చేయడానికి. సో లేట్ చేయొద్దు ఫ్రెండ్స్. మరి మంచి జాబ్స్, గవర్నమెంట్ అఫీషియల్ జాబ్స్ తెలుసు మనకి బ్యాంకింగ్లో ఎలా ఉంటాయో. సో మంచి నోటిఫికేషన్ మిస్ చేసుకోకుండా ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ మ్యాటర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.